రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. పెన్షన్ల పంపిణీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొద్ది రోజులుగా అర్హత లేకపోయినా పెన్షన్లు తీసుకుంటున్న వారిని గుర్తించి నోటీసులు ఇచ్చిన విషయం రాజకీయంగా వివాదాస్పదమైంది. వీరికి పెన్షన్ల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. కాగా ఈ రోజు పెన్షన్ల పంపిణీ వేళ ప్రభుత్వం అధికారులకు స్పష్టతనిచ్చింది. నోటీసులతో సంబంధం లేకుండా దివ్యాంగులందరికీ పెన్షన్లు ప్రతి నెల తరహాలోనే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద సెప్టెంబర్ 1వ తేదీన 63,61,380 మందికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,746.52 కోట్ల రూపాయల నిధులు గ్రామ వార్డు సచివాలయాలకు విడుదల చేసింది. ఈ మేరకు సచివాలయ సిబ్బంది ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. పేదల సేవా కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోమవారం అన్నమయ్య జిల్లా రాజంపేటలో పర్యటించనున్నారు. మండలంలోని బోయన్పల్లి స్వయంగా ఆయనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ధోబీఘాట్లో రజకులతో మాట్లాడి వారికి పలు పథకాలు అందజేయనున్నారు. తర్వాత తాళ్లపల్లిలో ప్రజావేదిక సమావేశంలో సీఎం ప్రసంగిస్తారు. ఇక కొద్ది రోజులుగా అనర్హులకు పెన్షన్ల విషయంలో కొంత చర్చ జరుగుతోంది. వారికి జారీ చేసిన నోటీసులతో సంబంధం లేకుండా ఈ నెలలో అందరికీ పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోటీసులు అందుకున్న 1.35 లక్షల మందిలో 96% మంది అప్పీల్ చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. దీనివల్ల దివ్యాంగులకు తాత్కాలికంగా ఉపశమనం లభించనుంది. కాగా రెగ్యులర్ పెన్షన్లతో పాటు కొత్తగా మంజూరైన 7,872 మంది స్పౌస్ పెన్షన్ లబ్ధిదారుల కోసం 3.15 కోట్ల రూపాయలు అదనంగా విడుదల చేశామని మంత్రి పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పెన్షన్ కోసం 32,143 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. అయితే పింఛన్లకు అనర్హులుగా గుర్తించిన కొద్ది మందిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. నోటీసులు అందుకున్న వారిలో అప్పీల్ చేసుకుని వారి గురించి 2 రోజుల్లో స్పష్టత వస్తుందని మంత్రి తెలిపారు.